నా పేరు శంకర్ కిషోర్ పెనుమల్లి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు. ఈ రోజున ఉదయగిరి పట్టణంలో మరి చుట్టుపక్కల పంచాయతీల పరిధిలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులపై కొంత వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకై, వాళ్ళ అవగాహన కొరకై మేము ఈరోజు ఉదయగిరి పట్టణ ఎస్ఐ గారిని, ఇంద్రసేనారెడ్డి గారిని కలవడం జరిగింది. సారు మాకు సానుకూలంగా స్పందించారు, మా అర్జీ తీసుకున్నారు. త్వరలో ఈ 200 చిల్లర మంది ఆటోలకి అందరికి సంబంధించి మీటింగు పెట్టడానికి ఆయన సహాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాబట్టి ఈ ఆటో యూనియన్కి ఒక సీరియల్ సిస్టమ్ రావాలి. ఎక్కడ ప్రతి దగ్గర కూడా, ప్రతి పట్టణంలో కూడా సీరియల్ సిస్టమ్ అనేది ఆటోలకు ఉంటుంది. ఆ సీరియల్ సిస్టమ్ అనేది వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రజా రవాణా వ్యవస్థలో సీరియల్ సిస్టమ్ ఉండడం వల్ల ప్రజలకు కూడా కొంత తక్కువ కూడా ఆటో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సీరియల్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. అలాగే ఈ ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి కొంత రాయితీలతోటే వీళ్ళకి సొంత బళ్ళు కొనిచ్చి వాళ్ళని యజమానులుగా చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే పర్యావరణం పరిరక్షణలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ ఈవీ ఆటోలు కూడా వచ్చినాయి. సెట్నల్ ఆఫీస్ ద్వారా అవి కూడా సబ్సిడీలో ఇస్తున్నారు. ఆ వాటిని కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. రేపు జరగబోయే మీటింగ్కి నెల్లూరు జిల్లా నుంచి ఆర్టీఓ ఆఫీసర్ సంబంధించి అధికారిని కానివ్వండి, అలాగే సెట్నల్ ఆఫీస్ నుంచి కూడా పిలిపించి ఉదయగిరి ఎమ్మెల్యే గారి కాకర్ల సురేష్ గారి నుంచి కూడా తీసుకెళ్ళి వారిని కూడా పిలిపించి ఈ 240 మంది ఇంచుమించుగా ఉన్న ఆటోల అందరి భవిష్యత్తు కోసం కార్యాచరణ రూపొందిస్తాం. ఆ మీటింగ్లో చర్చించి వీళ్ళందరి భవిష్యత్తు కోసం కూడా భవిష్యత్తు కార్యాచరణ కోసం ఉద్యమిస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రధాన డిమాండ్ చెప్పండి. మా ప్రధాన డిమాండు ఫస్ట్ ఈ ఆటో వాళ్ళకి ఒక స్టాండ్ కావాలి, అలాగే సీరియల్ సిస్టమ్ కావాలి, అలాగే వీళ్ళు పడుతున్న ఈ ఫైన్లు కానివ్వండి, తర్వాత ఆర్టీఓ ఆఫీస్ నుంచి కొంత ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కూడా వాటన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేసుకునే పద్ధతిలోనే మేము ముందుకెళ్తా ఉన్నాము. ముఖ్యంగా వీళ్ళందరినీ యజమానులు చేయాలి. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆటోలు 2-3 కొనుక్కొని రోజుకు 300కు అట్లా బాడుకి ఇచ్చి తిప్పుతూ ఉన్నారు. వీళ్ళు రోజు తోలింది మొత్తం కూడా వాళ్ళ బండి బాడుగు గడ్డానికే సరిపోతుంది. అలా కాకుండా వీళ్ళందరినీ యజమానులు చేయాలనేది, వాహనదారులు చేయాలనేది మా ప్రధాన డిమాండు. వీళ్ళకి వేసే ఫైన్లు కూడా నామినల్గా ఏదన్నా ఉండాలి తప్పిస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని కూడా మా ప్రధాన డిమాండు. కాబట్టి వీళ్ళందరి డిమాండ్లు కూడా ఉద్యమించడానికి రేపు మీటింగ్ని ఒక వేదికగా ఉపయోగించుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. బ్రదర్ రండి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? రండి రండి. జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. కార్మికుల కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత, ఆటో యూనియన్ ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, ఆటో యూనియన్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత, ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్ యూనియన్, ఆటో వర్కర్స్